దేశవ్యాప్తంగా మీరు గుర్తుంచుకుంటే 2019 పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు కేంబ్రిడ్జ్ అనలిటికా అని ఒక సంస్థ, సేమ్ లైక్ ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక సంస్థ, అది ఇంటర్నేషనల్ ఏజెన్సీ, అది ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కి కూడా వర్క్ చేశారు వాళ్ళు. కేంబ్రిడ్జ్ అనలిటికా గతంలో ఏం చేసిందంటే, దాని మీద నేను ఒక స్టోరీ వీడియో కూడా చేశాను గతంలో. కేంబ్రిడ్జ్ అనలిటికా ఏం చేసిందంటే, హిందుత్వ లేదా ధర్మము దేశము అనే కాన్సెప్ట్ అనేది విపరీతంగా ఉన్న టైంలో ఇది పోలరైజ్ అయిపోయింది. ఈ పోలరైజ్ అయి బీజేపీ గెలుస్తోంది. సో ఇది పోలరైజ్ కాకూడదు కాబట్టి దీన్ని విడగొట్టాలని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఒక అభిప్రాయానికి వచ్చి దానికి తగ్గట్టుగా ఏం చేశారంటే, కొన్ని వందల వేల ట్విట్టర్ హ్యాండిల్స్ హిందువుల పేరుతోనే ఉంటాయి. వందే మాత్రం అని పెట్టుకుంటాడు, లేకపోతే ఒకటి జై హింద్ అని పెట్టుకుంటాడు, లేకపోతే హిందూ పేర్లతోటే పెట్టుకొని వాళ్లే రివర్స్ మోదీని విమర్శిస్తూ ఉంటారు. ఈయన అయోధ్య నిర్మించలేడు, ఈయన ఆర్టికల్ 370 తీసేయలేదు, 2019 కి ముందు ఈయన ఆర్టికల్ 370 తీసేయలేదు, మోదీ వచ్చాక ఏం మారింది, గోవధ నిషేధ చట్టం వచ్చిందా, గోవులు ఇంకా చంపేస్తూనే ఉన్నారు, ఈయన మైనార్టీకి విపరీతమైన డబ్బులు ఇస్తున్నాడు, కాంగ్రెస్ కంటే ఎక్కువ డబ్బులు మైనార్టీ అఫేర్స్ ఇస్తోంది, ఇట్లాంటి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అవన్నీ హిందూ హ్యాండిల్స్ పేరిటనే ఈ ప్రచారం జరగడం అనేది పెరిగింది. 2019లో జరిగింది. ఆ తర్వాత చూస్తే కూడా అట్లాంటి పరిణామాలు మనము మహమ్మద్ షమీ, క్రికెటర్ షమీకి సంబంధించిన ఒకటి ఉంటుంది, గూగుల్లో చేస్తే తెలుస్తుంది. షమీ అనేవాడు ముస్లిం కాబట్టి ఇలా కావాలని చేశాడు, లేకపోతే ఇట్లా అయిపోయేదని చెప్పేసి ముస్లిం కాబట్టి ఆయనని హిందువులు అటాక్ చేసినట్టుగా కొన్ని ట్విట్టర్లో పోస్టులు రావడం, తద్వారా ఏంటంటే అరే క్రికెటర్ని కూడా అలా అంటారా, అసలు ఇదేంటిది, ఇదేం అన్యాయం అని చెప్పేసి సగటు హిందూ కూడా అరే ఏందిది అని వెగటు పుట్టే విధంగా ఒక అభిప్రాయాన్ని బిల్డ్ చేయాలనేది కుట్ర. అలా క్రియేట్ చేయడం వల్ల ఏమైపోయిందనంటే, తర్వాత తెలిసింది ఏంటంటే, దాని విచారణలో తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ హిందూ హ్యాండిల్స్ అన్ని పాకిస్తాన్ హ్యాండిల్స్, పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వస్తున్నాయి, పేర్లు మాత్రం హిందూ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాపగండా అనేది దేశవ్యాప్తంగా జరుగుతోంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.